5కి 5 10 మాకు రావాలి. ఇంకా 2 లక్షలు అదనంగా ఉన్నాయి, మాకు 11% రావాలి. మా జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం రిజర్వేషన్లు మాకు దక్కలేదు అనడానికి ఇది సాక్ష్యం. 15 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 5% ఇచ్చినప్పుడు 32 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 9% ఎట్లా వస్తుంది? 11% రావాలి కదా. ఏ ప్రాతిపదికన మాకు 9 ఇచ్చారు, 11 ఎందుకు ఇవ్వలేదు? ఈ ఒక్క విషయం. రెండో విషయం, యావరేజ్గా గ్రూప్ల గురించి మాట్లాడదాం. ఓకే, ఎస్సీ బి గ్రూప్లో, మాదిగల గ్రూప్లో మొత్తం 15 కులాలు పెట్టారు. మొత్తం 15 కులాలు పెట్టారు. ఏ గ్రూప్లో? మొదటి గ్రూప్లో 15 పెట్టారు, బి గ్రూప్లో 18 పెట్టారు. గ్రూప్ 1, 2 ఓకే. 32,74,377 మంది ఈ గ్రూప్లో. 32,74,000 సంబంధించి పెట్టేశారు. మొత్తం నంబర్ 3 గ్రూప్లో 17,71,682 పెట్టేశారు. ఈ లెక్క చూసుకున్నా, అంటే సింగిల్ క్యాస్ట్ మాదిగ లెక్క మాలా చూసుకున్నా మాకు 11 రావాలి. లేదా కొన్ని గ్రూపులు కల్పించిండ్రు కదా, 2, 3 గ్రూపు కల్పించారు కదా, ఆ గ్రూపు కల్పించిన దాని ప్రకారం కూడా మాకు 11% రావాలి. మమ్మల్ని 9% ఎందుకు కుదించిండ్రు అని ఒక ప్రశ్న మేము ప్రభుత్వం ముందుకేస్తున్నాం. ఈ విషయం వెంటనే లోపం ఉంటే సరి చేసుకొని ముందుకెళ్ళాలని కోరుతున్నాను నేను. లోపం ఉంటే సరి చేసుకొని కోరుతున్నాను నేను. అంటే చెప్పదలుచుకునేది ఏంటంటే, రిజర్వేషన్లు ఏర్పడ్డదే జనాభా ప్రాతిపదిక మీద. రిజర్వేషన్లు ఏర్పడ్డదే జనాభా ప్రాతిపదిక మీద. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండబడే జనాభాకు అనుగుణంగానే ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం ఏర్పడ్డది. ఇప్పుడు పంపిణీ కూడా, రిజర్వేషన్లను పంపిణీ కూడా జనాభా పరంగానే పంచాలి. కాబట్టి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాలేదు, 2% తక్కువ వచ్చింది. దీన్ని వెంటనే సరిచేసి ముందుకెళ్ళండి. నంబర్ 1. ఇక్కడ ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను నేను. జనాభా కాదు, వెనుకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని, జనాభా కాదు వెనుకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కమిషన్ సిఫార్సులో ఉన్నది అనుకుంటే అది మొదటి గ్రూప్కు వర్తిస్తుంది. వాళ్ళ దాని ప్రకారం మొదటి గ్రూప్కు వర్తిస్తుంది ఆయన చెప్పిన దాని ప్రకారం. మొదటి గ్రూప్లో గ్రూప్ 1 సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకోని షెడ్యూల్ కులాలను 15 కులాలుగా చేర్చి 1% ఇచ్చేశారు. దయచేసి ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ 1% ఇవ్వడానికి జనాభాను చూడలే. ఇక్కడ 1% వీళ్ళకి ఇవ్వడానికి జనాభాను చూడలే. దయచేసి జనాభాను చూడలేదానికి సాక్ష్యం ఏంటంటే, టోటల్గా ఇక్కడ 1% ఉన్నది. అన్ని కులాలు కలిస్తే 1,71,625. అంటే మొదటి గ్రూపుకు కేటాయించడానికి జనాభాను చూడలేదు. వాళ్ళ వెనుకబాటు అని చెప్పి 1% ఇవ్వడానికి 1,71,000 జనాన్ని 15 కులాలకు సంబంధించిన వాళ్ళను కలిపి 1% ఇచ్చేశారు.